1932 జూన్ 20వ తేదీ క్రికెట్ మక్కాగా వాసికెక్కిన ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానంలో భారత క్రికెట్ కెప్టెన్ తొలి టెస్ట్ మ్యాచ్ కోసం సీకే నాయుడు తొలిసారిగా టాప్ వేస్తున్న దృశ్యం మనల్ని పాలిస్తున్న బ్రిటిష్ దొరలతో సమఉజ్జీగా భారత జట్టు తలపడిన రోజు మీదు మిక్కిలి మన తెలుగువాడు సీకే నాయుడు తెల్లవాడిపై సవాల్ విసురుతున్న ఉజ్వల ఘట్టం 1983 జూన్ 25వ తేదీ అదే లార్డ్స్ మైదానంలో తొలిసారిగా ప్రపంచ కప్ ఎత్తుకుంటున్న కపిల్ దేవ్ అదే తేదీ అదే మైదానం కానీ 51 ఏళ్ల తరువాత ఫలించిన కళ దీనికి జగదేక వీరుడు సీకే వేసిన పునాదులే కారణం ఈ రెండు ఘట్టాలు భారతీయుల మధ్యలో పదిలంగా నిక్షిప్తమై ఉండే తీపి గుర్తులు 1947 ఆగస్టు 15న మువ్వన్నెల జెండాను జవహర్లాల్ నెహ్రూ ఎగరవేస్తున్న దృశ్యానికి ఏమాత్రం తీసిపోనివి ఇటీవలే 501 టెస్ట్ మ్యాచ్లు ఘనంగా పూర్తి చేసుకున్న భారత జట్టుకు తొలిగి అడుగుజాడ సీకే నాయుడు ఆటకే వన్నె తెచ్చిన పోరాట యోధుడు భారత క్రికెట్ జట్టు తొలి టెస్ట్ కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు భారత క్రికెట్ జట్టును నిర్మించి దేశంలో ఆ క్రీడ ప్రాచుర్యం పొందడానికి పునాదులు వేసిన ధీశాలి కల్నల్ సీకే నాయుడు పూర్వీకులది ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం అయినప్పటికీ సీకే కుటుంబం మధ్యప్రదేశ్లో స్థిరపడింది 1995 అక్టోబర్ 31న జన్మించిన సీకే తండ్రి కటారి సూర్యప్రకాశ్రావు నాయుడు తాతయ్య రాజబహదూర్ కటారి నారాయణ స్వామి నాయుడు జమీందార్ నాగపూర్ చుట్టుపక్కల పలు గ్రామాలకు ఆయన హక్కుదారు దేశంలోని 86 మంది గొప్పవారిలో ఒకరిగా ఆయనకు గుర్తింపు ఉండేది నాగపూర్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు జాతీయ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు సీకే నాయుడు క్రికెట్ మైదానంలో సృజించిన క్రీడా చమక్కులు కథలుగా చెప్పుకునేవారు క్రికెట్ మానేసిన తరువాత కూడా సీకే క్రీడా జీవితం ఒక సాహస విజయ గాథగా నానుడిలో ఉందంటే భారత క్రికెట్ ఆటపై ఆయన ప్రభావం ఏపాటితో అర్థం చేసుకోవచ్చు అప్పటికి భారత జట్టుకు టెస్ట్ స్థాయి రాలేదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లే విరివిగా జరుగుతుండేవి ఫస్ట్ క్లాస్ మ్యాచ్లకు సీకే పెద్ద ఆకర్షణ ఆయనను చూడడానికి జనం ఎగబడేవారు 6 అడుగులకు పైగా ఎత్తుండి కండలు తిరిగిన దేహంతో గ్రీకు శిల్పాన్ని తలపించే స్ఫురద్రూపి సీకే నాయుడు టీవీగా బ్యాటింగ్కు వస్తుంటే జనం గంగవెర్రులెత్తిపోయేవారు సిక్సర్ల జడివాన్ను చూస్తూ మంత్రముగ్ధులైపోయేవారు ఒకసారి బెంగళూరులో మ్యాచ్కు ముందు రోజు వెళ్ళి సత్యసాయి బాబాను సీకే ఆహ్వానించారు దానికి బాబా నీ మాట మీద మ్యాచ్కు వస్తాను నాయుడు కానీ నాకేమిస్తావు అన్నారట దానికి సీకే మీకు సిక్సర్తో నమస్కరిస్తాను అని బదులిచ్చాడు మర్నాడు బాబా ఆసీనులైన వైపు ఆయన కాళ్లకు దగ్గరగా సిక్సర్ కొట్టి నమస్కరించాడు సీకే నాయుడు ఇలాంటి గమ్మత్తులు ఆయన క్రీడా జీవితంలో ఎన్నెన్నో సీకే నాయుడు ఆడింది 7 టెస్ట్ మ్యాచ్లే కానీ 1930లో ఆయన హోల్కర్ జట్టుకు నాయకత్వం వహిస్తూ ఇంగ్లాండ్లో జరిగిన అనధికార ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో వీరోచితంగా ఆడుతూ 11 సిక్సర్లతో కొట్టిన 153 పరుగులే భారతకు టెస్ట్ స్థాయిని సాధించి పెట్టిందనేది జగమెరిగిన సత్యం మిలిటరీ క్రమశిక్షణ సాధించే సీకే నాయుడు అంటే జట్టులో ఉన్న మిగతా సోమరిపోతు రాజకుమారులకు గిట్టేది కాదు 1958లో భారత ప్రభుత్వం సీకే నాయుడికి పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది విస్డెన్ పత్రిక అగ్రశ్రేణి క్రికెటర్గా సీకేకు 1933లో ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించింది ఇండోర్లో నాగపూర్లలో నాయుడు విగ్రహాలు వీధులకు పేర్లు మనకు దర్శనమిస్తాయి సీకే నాయుడు నిబద్ధత క్రమశిక్షణ పోరాట పటిమ సునామీని తలపించే బ్యాటింగ్ శైలి ప్రపంచ క్రికెట్ ప్రేమికుల మధ్యలో చెరిగిపోని తీయని జ్ఞాపకం